శ్రీ మాత్రే నమః. కన్యా రాశి ఫిబ్రవరి నెల జాతక ఫలితాలు తెలుసుకుందాం. కన్యా రాశి వారికి ఫిబ్రవరి 5, 6, 7 తేదీలలో 3 అతిపెద్ద భయంకరమైన సంఘటనలు జరగబోతున్నాయి. అయితే వాటికి సంబంధించిన సంకేతాలు ఎలా ఉంటాయి? ఇక 5 సంవత్సరాల నుంచి మీరు ఎదురు చూపులు ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడి నుంచి ముగుస్తాయని చెప్పుకోవచ్చు. మీకు ఇక్కడి నుంచి ఏ విధంగా ఉండబోతుంది, అలాగే 5 సంఘటనలు ఏమిటి, అలాగే దాంతో పాటు మీకు ఏ దేవతా అనుగ్రహం ఎలా కలగబోతుంది, ఇవన్నీ కూడా క్లియర్గా ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని కూడా ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేసి వీడియోని లైక్ చేయండి. గత 12 సంవత్సరాల నుంచి మీరు చాలా ఎక్కువగా బాధపడుతున్నారు. మంచి సమయం వస్తుందని ఎదురు చూస్తున్నారు, కానీ మీరు ఎంతో ఇబ్బందికి గురవుతున్నారు. మీరు చేసే ప్రతి ఒక్క పని మీకు రివర్స్ కొడుతుంది. మీకు మంచి డబ్బు సంపాదించాలనే ఆలోచన అయితే ఉంటుంది, కానీ మీరు చేసే ప్రయత్నాలు ప్రతి ఒక్కటి కూడా బెడిసి కొడుతున్నాయి. అలాగే జాబ్ కోసం వెతికే వాళ్ళు, పెళ్లి సంబంధాలు చూసేవాళ్ళు, ఇలా అనుకుంటున్న ప్రతి ఒక్కటి కూడా మీకు రివర్స్ వస్తూనే ఉన్నాయి. అయితే మీరు టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. ఇక్కడి నుంచి మీకు మంచి సమయం అనేది వస్తుంది. ఇక ఈ దేవతల అనుగ్రహం మీ మీద ఉంది కాబట్టి మీకు సమస్యలు అనేవి ఉండవు. ఏకంగా కుబేరుడు అలాగే వినాయకుడు వీరిద్దరూ కలిసి మీ మీద అనుగ్రహం చూపించబోతున్నారు. వారు మీ మీద దయ చూపిస్తే ఏ పనికి కూడా ఆటంకం అనేది ఉండదు. ఇక సాక్షాత్తు కుబేరుడు మీ మీద కటాక్షం చూపించాలంటే ఇంకా దానికి సంబంధించినటువంటి సమస్యలు అనేవి ఉండవు. అయితే ఇక నుంచి మీ లైఫ్ అనేది చాలా అద్భుతంగా మారిపోతుంది. కాబట్టి రాబోయే రోజుల్లో మీరు చేయకూడని కొన్ని పనులు ఉన్నాయి. ఈ 2 పనులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీరు చేయవద్దు. మీరు చేయాలనుకుంటున్న పనులు వేరే వాళ్ళ మీద డిపెండ్ అయ్యి ఆ పని వాళ్ళు చేస్తారులే, ఏముంది, మన టైం చాలా సూపర్గా ఉంది, ఇక నుంచి అంతా మంచి జరుగుతుంది, ఎవరు చేస్తే ఏంటి, ఆ పని అయితే చాలు అనే ఆలోచన ఏదైతే ఉందో దాన్ని మొట్టమొదటిగా మీరు స్టాప్ చేసేయాలి. మీ పని మీరు ఎంత శ్రద్ధగా అయితే చేస్తారో దాన్ని వేరే వాళ్ళు చేయరు, కాబట్టి మీ పని మీరే స్వయంగా చేయాలి. ఏంటి అంటే మీరు ఏదైనా వ్యాపారం స్టార్ట్ చేయాలనుకుంటున్నా, ఎక్కడికైనా వెళ్ళి ఏదైనా పని చేయాలనుకుంటున్నా, డబ్బుకు సంబంధించినటువంటి లావాదేవీలైనా సరే, ఏదైనా సరే ప్రతి ఒక్క పనిని మీరు మీ చేతులతో మీరే చేయాలి. వాళ్ళ మీద ఆధారపడి పనులను వారితో చేయించుకోవటం మాత్రం అస్సలు చేయకండి. ఇక రెండో పని ఏంటంటే అందరినీ నమ్మడం. ట్రస్ట్ అనేది చాలా సులువుగా వేరే వాళ్ళ మీద పెట్టేస్తుంటారు. ఆ ట్రస్ట్ ని వాళ్ళు ఎంత ఈజీగా బ్రేక్ అనేది చేస్తుంటారు. కాబట్టి తొందరపడి ఎవరిని పడితే వారిని నమ్మి వాళ్ళతో మీరు ప్రతి ఒక్క పని తప్పు చెప్పడం, లేదంటే వాళ్ళు చెప్పిన మాటలు వినేసి ఆలోచించకుండా పనులు అనేవి చేయటం, ఈ 2 పనులు మీరు అస్సలు చేయవద్దు. ఎందుకంటే ఒక మనిషి మాత్రమే వెనకాల గోతులు తవ్వుతాడు. తను మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నాశనం చేయాలని చెప్పేసి చూస్తుంటారు. కాబట్టి మీరు ఈ 2 పనులు కానీ జాగ్రత్త చేసుకుంటే మీరు ఆ మనిషి ద్వారా వచ్చే హాని ఏదైతే ఉందో అది జరగదు. మీరు తొందరపడి నమ్మకుండా అంటే మీ పనులు మీరే చేసుకుంటారు, కాబట్టి వాళ్ళకు అవకాశం అనేది అస్సలు దొరకదు. ఇక రెండోది వచ్చేటప్పటికి మీరు ఇప్పటిదాకా ఎదురు చూస్తున్న ప్రతి ఒక్క పని ఇక్కడి నుంచి సులభంగా అయిపోతుంది. మీరు ఇప్పటిదాకా పడిన ప్రతి ఒక్క కష్టానికి ఇక్కడి నుంచి మనం అనుకున్నట్లు సాక్షాత్తు 2 దేవతల అనుగ్రహం మీ మీద కలగబోతుంది. కాబట్టి మీకు అన్ని కష్టాలు తీరిపోతాయి. జాబ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రమోషన్, జాబ్ సర్చింగ్ లో ఉన్న వారికి కొత్త అవకాశాలు కూడా వస్తాయి. ఇక పెళ్లి సంబంధాలు చూసే వాళ్ళకి మంచి సంబంధాలు కుదురుతాయి. దీనితో పాటు మీకు ఏదైతే మంచి గుడ్ న్యూస్ రాబోతుందో దానితో మీకు ప్రతి ఒక్కటి పెళ్లికి సంబంధించింది కావచ్చు, జాబ్ కి సంబంధించింది కావచ్చు, అలాగే వ్యాపారం ఎవరైతే చేస్తారో వాళ్ళకి కూడా వ్యాపారంలో పెట్టిన పెట్టుబడులు 2 పెట్టుబడి రిటర్న్ అనేది వస్తుంది. వాళ్ళు పెట్టిన పెట్టుబడికి రాబడి అనేది వస్తుంది. ఇంకా ఇక్కడ చేయాల్సిన పని ఏంటి అంటే ఫస్ట్ మీరు ఈ యొక్క వస్తువుని వెంటనే మీరు ఎక్కడికి వెళ్ళినా సరే, ఆడవాళ్ళు అయితే పర్సులో, మగవాళ్ళు అయితే
పాకెట్లో మాత్రం ఖచ్చితంగా దీనిని పెట్టుకోవాలి. ఈ విధంగా దీన్ని ఎప్పుడూ మీతో పాటు పెట్టుకుంటే మీకు ఎటువంటి దిష్టి తగలదు. అలాగే మీకు సంబంధించిన శత్రునాశనం ఏదైతే ఉందో అది కూడా జరుగుతుంది. అయితే ఏంటి ఆ వస్తువు అనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో చివరిలో తెలుసుకుందాం. మీకు దాంతో పాటు మీరు తెలుసుకోవాల్సిన మరొక పని ఏంటంటే, దేవతల అనుగ్రహం అనేది ఎవరికీ కూడా కలగదు. ఒకవేళ కలిగింది అంటే దానికి సంబంధించిన కొన్ని సంకేతాలు తెలుస్తుంది. అంటే మీరు పడుకున్న తర్వాత మీకు ఒక్కసారిగా బ్రహ్మ ముహూర్తంలో, అంటే తెల్లవారుజామున 3 గంటల తర్వాత 3 నుంచి 4 గంటల మధ్యలో అనుకోకుండా సడన్గా నిద్ర నుండి మెలకువ అనేది రావటం. ఆ సమయంలో ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, పదే పదే మీకు అదే టైంలో మెలకువ వస్తుంది అని అనిపిస్తే గనక ఆ దేవుడు మిమ్మల్ని ఎంచుకున్నాడు అని అర్థం. కాబట్టి ఈ టైంలో మీకు నిద్ర నుండి మెలకువ రావటం అనేది జరుగుతుంది. ఆ సమయంలో లేచి మీరు కాసేపు దేవుడిని స్మరించుకుంటే మీకు మరింత పుణ్యం, అలానే మంచి ఫలితం అనేది ఉంటుంది. ఇక రెండో సంకేతం, మీకు మీ కలలో చిన్న పిల్లలు, అంటే ఆడపిల్లలు, చిన్న చిన్న పిల్లలు కనపడడం. ఇలా కనపడిన తర్వాత కూడా మీకు కలలు అనేవి చాలా వస్తుంటాయి. కానీ దాంట్లో సంకేతము అనేది ఏమి అంటే మనకు గుర్తించడం అన్నమాట. చాలాసార్లు మనం ఎన్నో రకాల కళలు చూస్తుంటాం, కానీ ఆ కళలు అన్నీ మనకి గుర్తుండవు. కానీ కొన్ని కళలు మనం దాంట్లో జీవిస్తున్నట్లు, ఇంకా కూడా నిద్ర లేచిన తర్వాత వాటిని మనం ఎక్కువగా సెన్స్ చేయటం అనేది జరుగుతూ ఉంటుంది. మంచి సంకేతాలను తీర్థయాత్రకు వెళ్తున్నట్టు, లేదంటే గుడిలోకి మీరు వెళ్తున్నట్టు ఇటువంటి కొన్ని కళలు అనేవి మీకు వస్తుంటాయి. కళలో ఆవు కనిపించడం, సీతాకోక చిలుకలు కనిపించడం, ఇటువంటి అన్ని వాటికి సంకేతం అనేది వస్తుంది. కాబట్టి ఇక్కడ మీకు అర్థం చేసుకోవాల్సింది, మీ ఇంటిని, దేవుడికి సంబంధించిన గదిని మరింత శుభ్రం చేసుకోండి. అలాగే మీకు ఇష్టమైన దైవాన్ని స్మరించుకోండి. ఇక ఒక వస్తువు మీరు జేబులో పెట్టుకుంటే మీకు ఎటువంటి ప్రాబ్లం అనేది రాదు. అది ఏంటి అంటే 5 యాలకులు. ఈ 5 యాలకులను ఒక ఎర్రటి వస్త్రంలో చిన్న మూటలా కట్టుకొని దేవుని దగ్గర ఒక రోజంతా పెట్టి, తర్వాత మరుసటి రోజు నుంచి దాన్ని తీసి మీరు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా దాన్ని జేబులో పర్మనెంట్గా ఉంచుకోండి. ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది. ఇక నుంచి అంతా మంచి అనేది జరుగుతుంది. దీన్ని ఖచ్చితంగా పాటించండి. ఈ విధంగా చేస్తే మీకు చాలా మంచి అనేది జరుగుతుంది. అలాగే ఈ శక్తి యొక్క నీడ కన్యా రాశి వారిపై ఉంటుంది. ఈ పరిహారం మీరు పాటిస్తే మీరు అనుకున్నవన్నీ కూడా సాధించవచ్చు. ఈ కన్యా రాశి వారిని రాశి చక్రంలోని 12 రాశులలో కంపేర్ చేసినట్లయితే గనక తెలివి ఎక్కువగా ప్రదర్శించే వారని చెప్పవచ్చు. వీరిలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి కూడా కొంచెం ఎక్కువగానే ఉంటాయి. కానీ అవసరం వచ్చినప్పుడు మాత్రం వాటిని ఎలా వాడాలి అనే విషయంలో మీరు చాలా అంటే చాలా ఆలోచించి ఉంటుందన్నమాట. ప్లానింగ్ అనేది లేకపోవటం వల్ల మీరు చాలా అంటే చాలా ఇబ్బందులు పడటం కూడా జరుగుతూ ఉంటుంది. అలాగే మీరు ఆర్థికంగా కొంచెం ఎక్కువగానే ఇబ్బందులు పడడం అనేది కూడా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి కన్యా రాశి వారికి ఆర్థిక అభివృద్ధి జరగాలంటే, అలాగే వీరు అనుకున్నవన్నీ కూడా విజయాలు సాధించాలంటే, అంతేకాకుండా మీరు ఏదైతే ఇప్పుడు నూతన నిర్మాణాలు చేపట్టాలని అనుకుంటున్నారో మరి అటువంటి వాటికి సంబంధించి ఏం చేస్తే వాళ్ళు ముందుకు సాగుతారో, అలాగే విదేశీయానాలు ఏదైనా సరే వారు అనుకున్నవి నిజం అవ్వాలి అనుకుంటే కొన్ని పాటించాల్సిన పరిహారాలు అనేవి ఉన్నాయి. వాటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతి ఒక్కరికి కూడా ఇంటి దైవం అనేది వాళ్ళు కొంతమంది ఉంటారన్నమాట. అలాగే ఈ రాశివారు ఎవరైతే ఉన్నారో మరి మీకు కూడా మీ ఇంటికి సంబంధించినట్లయితే ఒక్కరొక్కరికి ఒక్కొక్క ఇంటికి సంబంధించిన ఒక ఇంటి దైవం మరియు కులదైవం అనే వాళ్ళు ఉండటం జరుగుతుంది. కాబట్టి దానికి సంబంధించి చూసుకున్నట్లయితే గనక ఈ రాశివారు మీ ఇంటి దైవం ఎవరైతే ఉన్నారో వారి పట్ల మీరు కొంచెం ఎక్కువగా ప్రార్థించడం అనేది చేయాల్సి ఉంటుందన్నమాట. కాబట్టి మీరు గనక ప్రతిరోజు మీ ఇంటికి కులదైవాన్ని గనక పూజించినట్లయితే మీకు ఎదురయ్యే అడ్డంకులు వీలైనంత వరకు తగ్గుతాయని చెప్పుకోవాలి. ఎప్పుడైతే మీతో పాటు మీ ఇంటి కులదైవం మీకు అండగా ఉంటుందో అప్పుడు మీకు అన్నీ ముందుకు సాగుతాయి. కాబట్టి ఇక నుంచి అయినా సరే ప్రతిరోజు కూడా మీ ఇంటి కులదైవం ఎవరైతే ఉన్నారో వారిని పూజించడం అనేది అస్సలు మర్చిపోవద్దు. అంతేకాకుండా మరి మీరు పాటించాల్సిన పరిహారాలు, చేసుకోవాల్సిన మార్పులు చేర్పుల గురించి కూడా నేను చెప్తాను.
ఇక ఇంతే కాకుండా మరి ప్రతి ఒక్కరికి కూడా ఇంటి దైవం అనేవాళ్ళు కొంతమంది ఉంటారన్నమాట. అలాగే ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో మరి మీకు కూడా మీ ఇంటికి సంబంధించి చూసుకున్నట్లయితే గనక ఈ రాశి వారు మీ ఇంటి దైవం ఎవరైతే ఉన్నారో వారి పట్ల మీరు కొంచెం ఎక్కువగా ప్రార్థించడం అనేది చేయాల్సి ఉంటుందన్నమాట. కాబట్టి మీరు గనక ప్రతిరోజు మీ ఇంటికి కులదైవాన్ని గనక పూజించినట్లయితే మీకు ఎదురయ్యే అడ్డంకులు వీలైనంత వరకు తగ్గుతాయని చెప్పుకోవాలి. కన్యా రాశి వారు ఎవరైతే ఉన్నారో మీరు ప్రతి శనివారం కూడా వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి అక్కడ వెంకటేశ్వర స్వామిని పూజించడం, మరియు ఉదయం మరియు సాయంత్రం కూడా ఇంట్లో వెంకటేశ్వర స్వామి ముందు నేతి దీపాన్ని వెలిగించి అక్కడ స్వామిని పూజించడం ద్వారా చాలా అంటే చాలా ఉత్తమమని చెప్పుకోవాలి. ఇలా మీరు ఈ పరిహారాలు చెప్పిన విధంగా కొన్ని మార్పులు చేర్పులు చేసుకున్నట్లయితే గనక ఖచ్చితంగా ఏవైతే మీ సంకల్పాలు అయితే ఉన్నాయో అవన్నీ కూడా నెరవేరుతాయి అని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. చూశారు కదా కన్యా రాశి వారికి ఫిబ్రవరి నెలలో జరగబోయేది. ఈ వీడియో కానీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీకృష్ణ.